తండ్రి సంపాదించిన డబ్బు విలువ తెలియని కొడుకు. నాన్న, ఇంత చిన్న ఇంట్లో ఉండి ఇంకా డబ్బు దాచుకుంటూ ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్న పొలం అమ్మేసి పట్టణంలో ఒక ఇల్లు కొనుక్కుందాం. మనం కూడా అందరిలా హాయిగా ఉండొచ్చు. అర్జున్ మాటలకు రామయ్య చేతిలోని భోజనం మధ్యలోనే ఆగిపోయింది. కొడుకు వైపు చూసి ఏమీ మాట్లాడకుండా మళ్ళీ తినడం మొదలుపెట్టాడు. 60 ఏళ్ల వయసులో కూడా తెల్లవారక ముందే లేచి పొలానికి వెళ్లే రామయ్యకు డబ్బు విలువ బాగా తెలుసు. కానీ అతను కొడుకు మాత్రం డబ్బు సంపాదించడం ఎంత కష్టమో ఎప్పుడూ చూడలేదు. అర్జున్ చిన్నప్పటి నుంచి ఏది అడిగినా తండ్రి కాదనలేదు. పాఠశాల ఫీజు, కాలేజీ ఖర్చులు, బట్టలు, ఫోన్, బైక్. కొడుకు అడిగిన ప్రతిదీ తన శక్తికి మించి అయినా సమకూర్చేవాడు. అర్జున్కు తండ్రి డబ్బు సంపాదించడానికి ఎన్ని రోజులు ఎండలో నిలబడాల్సి వచ్చిందో తెలియదు. వానలో తడిసిన పొలంలో పంటను కాపాడడానికి ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాడో తెలియదు. రామయ్య దగ్గర పెద్ద ఆస్తులు ఏమీ లేవు. ఇంటి వెనక ఉన్న 4 ఎకరాల పొలం, 2 ఆవులు, చిన్న ఇల్లు. అదే అతని సంపాదన. కానీ ఆ 4 ఎకరాలను తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిగా చూడలేదు. ప్రతి ఎకరంలో తన జీవితంలోని ఒక్కో సంవత్సరం ఉందని భావించేవాడు. అర్జున్ మాత్రం చదువు పూర్తయ్యాక పట్టణానికి వెళ్ళి ఉద్యోగం చేయాలని అనుకున్నాడు. కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత అతనికి ఒక విషయం అర్థమైంది. జీతంతో తనకు నచ్చిన జీవితం గడపడం కష్టం. అతనికి పెద్ద కారు కావాలి, పట్టణంలో మంచి ఇల్లు కావాలి, స్నేహితుల్లా ఖరీదైన బట్టలు కావాలి. ఒకరోజు అతను తండ్రి దగ్గరకు వచ్చి, నాన్న, మన పొలం అమ్మితే కనీసం 30 లక్షలు వస్తాయి. అందులో పట్టణంలో ఇల్లు కొనుక్కుందాం. మిగిలిన డబ్బుతో నేను బిజినెస్ మొదలు పెడతాను అన్నాడు. రామయ్య నేరుగా సమాధానం చెప్పాడు, పొలం అమ్మను. ఎందుకు? అది మనకు డబ్బు ఇచ్చే భూమి మాత్రమే కాదు, మనం రేపు నిలబడడానికి ఉన్న ఆధారం. అర్జున్ నవ్వాడు. నాన్న, మీరు ఇంకా పాతకాలంలోనే ఉన్నారు. భూమి పట్టుకుని కూర్చుంటే ఎవరూ పెద్దవాళ్ళు కాలేరు. రామయ్య మౌనంగా ఉన్నాడు. ఆ మాటలు అతనికి బాధ కలిగించినా కొడుకుతో గొడవ పడలేదు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ ఒక వ్యాపార అవకాశం గురించి చెప్పాడు. అతని స్నేహితుడు రాహుల్ కలిసి ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాలని అనుకుంటున్నాడు. అర్జున్ తన వంతు పెట్టుబడి పెడితే నెలకు మంచి లాభం వస్తుందని చెప్పాడు. ఎంత డబ్బు కావాలి అని రామయ్య అడిగాడు. 10 లక్షలు. రామయ్య ఒక్కసారిగా కొడుకు వైపు చూశాడు. నా దగ్గర అంత డబ్బు లేదు. మీ దగ్గర లేదంటే ఇంకెక్కడ ఉంటుంది? మీరు ఇన్ని సంవత్సరాలు సంపాదించిన డబ్బంతా ఎక్కడ పెట్టారు? రామయ్య కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. నీ చదువుకి పోయింది, నీ అక్క పెళ్ళికి పోయింది, ఇంటి ఖర్చులకు పోయింది, మిగిలింది కొంచెం మాత్రమే. అంటే నా కోసం ఒక్కసారి కూడా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టలేరా? ఆ మాట రామయ్యకు గుండెల్లో గుచ్చుకుంది. నీకోసం నేను పెట్టింది డబ్బు కాదు అర్జున్, నా జీవితమే. అర్జున్ ఆ మాటను పట్టించుకోలేదు. ఇదంతా పాత కథ. నాకు ఇప్పుడు డబ్బు కావాలి. ఆ రోజు రామయ్య మొదటిసారి కొడుకుతో కోపంగా మాట్లాడాడు. డబ్బు కావాలంటే సంపాదించు, కానీ నా జీవితమంతా దాచుకున్న దాన్ని ఒక్కరోజులో ఖర్చు చేయమని అడగకు. అర్జున్ ఇంటి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత అతను మళ్ళీ వచ్చాడు. ఈసారి అతని చేతిలో ఒక కాగితం ఉంది. నాన్న, ఈ పొలం అమ్మడానికి మంచి ధర వచ్చింది. మీరు సంతకం చేస్తే పని అయిపోతుంది. రామయ్య ఆ కాగితాన్ని తీసుకుని పక్కన పెట్టాడు. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ పొలం అమ్మను. అర్జున్ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రామయ్య పొలానికి వెళ్ళాడు. పంట మధ్యలో నిలబడి చాలాసేపు చూశాడు. గాలి వీచినప్పుడల్లా పంట మొక్కలు ఒకదానికొకటి తాకుతూ శబ్దం చేస్తున్నాయి. ఆ పంటలో అతని చెమట ఉంది. ఎన్నో సంవత్సరాలుగా తాను దాచుకున్న చిన్న చిన్న మొత్తాలు ఉన్నాయి. కొడుకు మాత్రం దాన్ని కేవలం అమ్మితే వచ్చే డబ్బుగా మాత్రమే చూస్తున్నాడు. కొన్ని రోజులకు రాహుల్ నుంచి అర్జున్కు ఫోన్ వచ్చింది. రెస్టారెంట్ పెట్టే స్థలం దొరికింది, కానీ మనం అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు కావాలి. నువ్వు పెట్టుబడి పెడితేనే నేను ముందుకు వెళ్తాను. అర్జున్ తండ్రి మీద ఒత్తిడి పెంచాడు. నాన్న, ఇది నా జీవితాన్ని మార్చే అవకాశం. మీరు నాకు ఒక్కసారి సహాయం చేయాలి. రామయ్య కొడుకు ముఖం చూశాడు. నువ్వు నిజంగా ఆ పని చేయాలనుకుంటే నేను అడ్డుకోను. కానీ అప్పు తీసుకొని లేదా పొలం అమ్మి డబ్బు ఇవ్వను. ముందుగా నువ్వు నీ దగ్గర ఉన్నదంతా పెట్టు. నీ కష్టం కూడా అందులో ఉండాలి. అర్జున్కు ఆ మాట నచ్చలేదు. మీరు నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు అన్నాడు రామయ్య. అర్జున్ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని వారాలు తండ్రితో మాట్లాడలేదు. అర్జున్ తన స్నేహితుడి మాట నమ్మి అప్పు తీసుకున్నాడు. కొంత డబ్బు పెట్టి రెస్టారెంట్ ప్రారంభించాడు. మొదటి నెలలో వ్యాపారం బాగానే నడిచింది. చేతిలో డబ్బు కనిపించడంతో అతని నమ్మకం మరింత పెరిగింది. నాన్న చెప్పినట్టు డబ్బు కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు, డబ్బుతో డబ్బు కూడా సంపాదించవచ్చు అని అనుకున్నాడు. కానీ 3వ నెలలో పరిస్థితి మారిపోయింది. రాహుల్ వ్యాపారం నుంచి తన వాటా డబ్బు తీసుకొని మరో పట్టణానికి వెళ్ళిపోయాడు.
అర్జున్కు పెద్ద మొత్తంలో అప్పులు మిగిలాయి. అతను రాహుల్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటి దగ్గరకు రావడం మొదలుపెట్టారు. అర్జున్ మొదటిసారి భయపడ్డాడు. తన దగ్గర ఉన్న బైక్ అమ్మేశాడు, ఫోన్ అమ్మేశాడు, అయినా అప్పు తీరలేదు. చివరికి అతనికి తండ్రి మాట గుర్తొచ్చింది. నీ కష్టం కూడా అందులో ఉండాలి. ఆ మాట అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. తన కష్టం లేకుండా వచ్చిన డబ్బు విలువ తనకు తెలియలేదు. అర్జున్ ఇంటికి తిరిగి వచ్చాడు. రామయ్య పొలంలో పనిచేస్తున్నాడు. అర్జున్ కొంతసేపు దూరంగా నిలబడి చూశాడు. తండ్రి వయసు 60 దాటిపోయినా మట్టిలో కాళ్ళు పెట్టుకుని వంగి పనిచేస్తున్నాడు. నాన్న, రామయ్య వెనక్కి తిరిగి చూశాడు. అర్జున్ కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. నా వ్యాపారం పోయింది, అప్పులు మిగిలాయి. రామయ్య ఏమీ అడగలేదు. నన్ను క్షమించండి నాన్న, మీ దగ్గర ఉన్న డబ్బు నాకు ఇవ్వలేదని మిమ్మల్ని తప్పు పట్టాను. కానీ మీరు ఇవ్వకుండా ఆపింది డబ్బు కాదు, నా భవిష్యత్తు. రామయ్య చేతిలో ఉన్న పనిముట్టును పక్కన పెట్టాడు. నువ్వు తప్పు చేశావు, కానీ తప్పు చేసిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం కూడా ఒక సంపాదనే. అర్జున్ తండ్రి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. నా అప్పులు ఎలా తీర్చాలి? రామయ్య అతన్ని లేపాడు. ముందు నాతో పొలానికి రా. ఆ రోజు నుంచి అర్జున్ తండ్రితో కలిసి పొలంలో పనిచేయడం మొదలుపెట్టాడు. మొదటి రోజు 2 గంటలు పనిచేయగానే అతని చేతులు నొప్పి పెట్టాయి. రెండో రోజు ఎండలో నిలబడలేకపోయాడు. మూడో రోజు వర్షం వచ్చింది. పొలంలోకి నీరు చేరడంతో రామయ్య రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. అర్జున్ కూడా అతనితోనే ఉన్నాడు. ఆ రాత్రి వాన ఆగకుండా కురుస్తోంది. పొలంలో నీరు మోకాళ్ల వరకు చేరింది. రామయ్య వృద్ధుడైనా నీటిని బయటికి పంపడానికి కాలువ తెరుస్తున్నాడు. అర్జున్ అతన్ని చూసి, నాన్న, ఇన్ని సంవత్సరాలు మీరు ఇలా కష్టపడ్డారా? రామయ్య నవ్వాడు. నీకు చదువు చెప్పడానికి, నీ అక్కకు పెళ్లి చేయడానికి, ఈ ఇంటిని నిలబెట్టడానికి. అవును. అర్జున్ తల వంచుకున్నాడు. నేను నీ కష్టాన్ని ఎప్పుడూ డబ్బుగా మాత్రమే చూశాను. అదే నీ తప్పు. డబ్బు కనిపిస్తుంది, దాని వెనుక ఉన్న కష్టం కనిపించదు. ఆ మాట అర్జున్ జీవితాన్ని మార్చింది. కొన్ని నెలలు తండ్రితో కలిసి పనిచేశాడు. పంట బాగా వచ్చింది. తనకు వచ్చిన ఆదాయంతో కొంత అప్పులు తీర్చాడు. మిగిలిన దాన్ని జాగ్రత్తగా దాచడం మొదలుపెట్టాడు. 1 సంవత్సరం తర్వాత అర్జున్ మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చాడు. నాన్న, ఇప్పుడు పట్టణంలో ఇల్లు కొనడానికి డబ్బు ఉంది. రామయ్య నవ్వుతూ అడిగాడు. అయితే పొలం అమ్మేస్తావా? అర్జున్ వెంటనే తల ఊపాడు. లేదు నాన్న, ఈ పొలం అమ్మితే నాకు ఇల్లు వస్తుంది. కానీ ఈ పొలం ఉంటే నాకు ప్రతి సంవత్సరం జీవితం వస్తుంది. రామయ్య కళ్ళల్లో ఆనందం కనిపించింది. అర్జున్ అప్పటి నుంచి తండ్రి సంపాదించిన డబ్బును కేవలం నోట్ల కట్టలాగా చూడలేదు. ప్రతి రూపాయి వెనుక ఒకరోజు కష్టం ఉందని తెలుసుకున్నాడు. తండ్రి వృద్ధుడయ్యాక పొలంలో ఎక్కువ పనిచేయలేకపోయాడు. అప్పుడు అర్జున్ అతని చేతిలో ఉన్న ఒక చిన్న పొదుపు పుస్తకం పెట్టి, నాన్న, మీరు నాకు చిన్నప్పుడు డబ్బు విలువ నేర్పలేకపోయానని అనుకోకండి. మీరు నేర్పారు. నేను ఆలస్యంగా నేర్చుకున్నాను అన్నాడు. రామయ్య నవ్వుతూ, డబ్బు విలువ తెలిసినవాడు ధనవంతుడు కాదు, డబ్బు సంపాదించడానికి పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకునేవాడే నిజమైన ధనవంతుడు అన్నాడు. ఆ రోజు అర్జున్కు ఒక విషయం పూర్తిగా అర్థమైంది. తల్లిదండ్రులు ఇచ్చే డబ్బును ఖర్చు చేయడం సులభం. కానీ ఆ డబ్బు వెనుక వాళ్ళు కోల్పోయిన సమయం, నిద్ర, సుఖం, ఆరోగ్యం, వాటిని తిరిగి ఇవ్వడం మాత్రం అంత సులభం కాదు. అందుకే మనకు వచ్చే ప్రతి రూపాయిని దాని విలువ తెలిసేలా ఉపయోగించాలి. డబ్బు ఎంత ఉందన్నది కాదు, దాన్ని సంపాదించడానికి ఎవరో ఎంత కష్టపడ్డారో గుర్తుంచుకోవడమే అసలైన విలువ. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.